పున్నమి, ఈ టైంలో నాటు వైద్యం అవసరమా? పున్నమి, నా మాట విని హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దు వకీల్ సాబ్, వద్దు. నా వైద్యం మీద నాకు నమ్మకం ఉంది. నీకు నమ్మకం ఉంటే సరిపోతుందా? ఆకులు కోసుకొచ్చే పృథ్వీకి కూడా తెలియాలి కదా. ఒక ఆకును కొని ఇంకో ఆకు కోసుకొస్తే ఆ పసరి పిండుకుంటే డాక్టర్ల వైద్యానికి కూడా పనికి రాకుండా పోతావు. అమ్మమ్మ గారు, నేను చెప్పిన చోట ఒకే ఒక్క మొక్క ఉంది. ఆ ఆకులు తీసుకురండి వకీల్ సాబ్. సరే పున్నమి. పృథ్వీ పుణ్యం వచ్చిన మొదటి పండగ కదా, అంగరంగ వైభవంగా జరుగుతుంది అనుకుంటే అడుగడుగున గండాలే ఎదురవుతున్నాయి. అసలు అసలు పున్నమి చేతికి ఆ చిచ్చుబుడ్డిచ్చిందెవరు? ఇంకెవరు? శృతినే ఇచ్చుంటుంది. నువ్వు కావాలని ఇదంతా చేసావని నాకు తెలుసు శృతి. చెప్తా. నేనేదో కావాలని ఇచ్చినట్టు మీరందరూ ఎలా అంటున్నారేంటి? పున్నమి ఒకటి వెలిగించిన తర్వాత చేయి చాపితే అక్కడే ఉందని ఇచ్చాను. అది పేరుతుందని, పున్నమి గుడ్డిదైపోతుందని నాకు మాత్రం తెలుసా? శృతి, పసరు కోసం అన్నయ్యని వదిలి పంపించింది కదా, ఆ వైద్యం పూర్తయ్యే వరకు ఆగు. ముందే ఎక్సైట్ అయిపోవద్దు. ఎక్సైట్మెంట్ ఏంటి వైషు? అసలు పున్నమికి ఇలా జరిగిందంటే మాకు మాత్రం బాధ ఉండదా చెప్పు? ఒక మనిషి కష్టాల్లో ఉంటే నవ్వుకునే బ్యాచ్ కాదు మేము. ఆ విషయం మాకెందుకు తెలియదు శృతి? నిన్ను పిన్నిగాన్ని ఎప్పటి నుంచి చూడట్లేదు. చాలే ఆపండి. కళ్ళు కనపడక అదేడుస్తుంటే మధ్యలో మీ గోలేమిటి? పున్నమి, నువ్వు చెప్పిన ఆకులు తీసుకొచ్చాను. ఏవే వకీల్ సాబ్, వీటిని మెత్తగా నూరి ఆ పసరు తీసుకురండి. సరే పున్నమి. నాకివ్వు పృథ్వీ, నేను తీసుకొస్తాను. పున్నమి, పసరు తీసుకొచ్చాను. ఆ పసరు నీటిలో కలిపి 3 చుక్కలు 2 కళ్ళల్లో వేయండి. అలాగే పున్నమి. పున్నమి, ఒక్కసారి కళ్ళు తెరుస్తావా? కనిపిస్తుందా? పున్నమి, మేము కనిపిస్తున్నావా నీకు? మేము కనిపిస్తున్నావా నీకు? అవును వకీల్ సాబ్, నా కళ్ళు కనిపిస్తున్నాయి. నేను అందరినీ చూడగలుగుతున్నాను. శృతి, పిన్ని గారు, నేను గుడ్డిదాన్ని కాదు. మిమ్మల్ని, మీ కదలికల్ని చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. చాలా సంతోషం అమ్మా పున్నమి. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ మా. ఏం చేస్తామే, దీని నాటు వైద్యం వల్ల ఎంత గొప్ప ప్లాన్ వేసినా చీదేసిన చుచ్చుబుడ్డిలా తుస్సుమనిపిస్తుంది. ఆ దేవుడి దయవల్లే ఏ ప్రమాదం లేకుండా బయటపడ్డావు. నీ కంటికి ఏమైందోనని మేమంతా చాలా కంగారు పడ్డావమ్మా. ఈరోజు ఆఖరి ఘట్టమైన నరకాసుర వధకి వెళ్తామో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. అక్కడికి జడమంతా కూడా వచ్చుంటారు. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుందేమో అని ఈ ఏడాది ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ ఏమోనని ఫిక్స్ అయిపోయాను. నేను నమ్మిన దేవుడు, మీ అందరి ఆశీర్వాదం వల్లే నాకే ప్రమాదం జరగలేదు. నేను నమ్ముకున్న వైద్యం కూడా బాగా పనిచేసింది మావయ్య గారు. అందరూ వెళ్ళి రెడీ అయి రండి. కుటుంబం మొత్తం కలిసి నరకాసుర వధకు బయలుదేరదాం. పున్నమి, జాగ్రత్తగా రెడీ అయి వచ్చేయమ్మా. పృథ్వీ, నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. పదండి.
ఆగండి. ఏంటి? నా కళ్ళు పోనందుకు చాలా బాధపడుతున్నట్టున్నారు. నీ కళ్ళు పోనందుకు మేమెందుకు బాధపడతాం? వద్దు, ఇంకా నటించొద్దు. అంకుల్, దాన్ని భరించడం మా వల్ల కావడం లేదు. మీరేం చేస్తారో తెలీదు. ఆ గడ్డి బొమ్మతో పాటు ఆ పున్నమి కూడా బూడిదైపోవాలి. మేం కోరుకున్నది కూడా అదే శృతి. దీపావళి రోజునే దాని దీపం కొండెక్కితే జీవితంలో ఈ పండుగని మర్చిపోలేం. తీసుకో శృతి. ఏంటిది? మత్తు మందు. పూజ పూర్తయిన తర్వాత ఈ మందు పున్నమికి ఇచ్చే తీర్థ ప్రసాదాల్లో కలుపు. అప్పుడది స్పృహ లేకుండా పడిపోతుంది. దాన్ని గడ్డిలో చుట్టి ఆ బొమ్మ దగ్గర పడేద్దాం. నిప్పు కణిక ఒక్కటి పడితే చాలు, బగబగమని మండిపోతుంది. మత్తులో ఉండడం వల్ల ఆ పున్నమి అరవలేదు. ఇది ఎక్కడుందో వెదికేసరికి ఎముకలు కూడా మిగలకుండా మాయమైపోతుంది. సూపర్ అగ్నిదేవ్ గారు. మన చేతికి మట్టి అంటకుండా